తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న, త్యాగము అను పదానికి వికృతి పదం క్రింది వానిలో. త్యాగం అను పదానికి వికృతి పదం త్యాగం. తర్వాత ప్రశ్న, విహంగము అను పదానికి వ్యుత్పత్తార్థం క్రింది వానిలో. విహంగము అను పదానికి ఆకాశంలో సంచరించినది. తర్వాత ప్రశ్న, పిల్లల స్వభావం ఇతరత్వంగా గల పాఠం క్రింది వానిలో. పిల్లల స్వభావం ఇతరత్వంగా గల పాఠం పరివర్తన. తర్వాత ప్రశ్న, అకుంఠితము అను పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో. అకుంఠితము అను పదానికి అర్థం స్థిరం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో ద్వితీయ విభక్తి ప్రత్యమ్నాయం ఉన్న వాక్యం. తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది. ఇది ద్వితీయ విభక్తి ప్రత్యమ్నాయం ఉన్న వాక్యం. తర్వాత ప్రశ్న, పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధము దిక్కులను జల్లు అని ఏరును గూర్చి కొనియాడినవారు. మధురాంతకం రాజారాం. ఏరును గూర్చి. తర్వాత ప్రశ్న, ఈ పుస్తకం తనను అహింస వైపు నడిపించిందని బాపూజీ చెప్పారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం. తర్వాత ప్రశ్న, సీమ అను పదానికి నానార్థాలు క్రింది వానిలో. సీమ అను పదానికి నానార్థాలు ఏమిటి. దేశం, వరిమడి. తర్వాత ప్రశ్న, తత్పురుష సమాసానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. ఇందులో ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంటుందన్నమాట తత్పురుష సమాసంలో. అదేవిధంగా ఇది వ్యధికరణము, సమానాధికరణం అనే రెండు విధాలు. ఈ రెండు మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న, తొలి తెలుగు శాసనం క్రింది వానిలో. తొలి తెలుగు శాసనం ధనంజయుని కలమల్ల శాసనం. తర్వాత ప్రశ్న, ఆత్మకథ, దినచర్య వంటి వివిధ వ్యవహార రూపాలు రాయగలగడం ఈ విద్యా ప్రమాణం. ఆత్మకథ, దినచర్య వంటి వివిధ వ్యవహార రూపాలు రాయగలగడం ఈ విద్యా ప్రమాణం. సృజనాత్మకత విద్యా ప్రమాణం. తర్వాత ప్రశ్న, భారతదేశంలో ఆదివాసీల గ్రంథ రచయిత. భారతదేశంలో ఆదివాసీల గ్రంథ రచయిత ఎవరు. వెన్నెలకంటి రాఘవయ్య గారు. వెన్నెలకంటి రాఘవయ్య. తర్వాత ప్రశ్న, తెలుగునాడును పాలించిన శాతవాహనులు ఈ భాషలో శాసనాలు వేయించారు. ప్రాకృతంలో. తర్వాత ప్రశ్న, పాఠ్యాంశ సందర్భం చెప్పడం ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. పాఠ్యాంశ సందర్భం చెప్పడం అనేది అవగాహన లక్ష్యానికి సంబంధించింది. తర్వాత ప్రశ్న, వక్త రచన, వక్తృత్వ శిక్షణ ఈ తరగతుల నుండి ప్రవేశపెట్టవచ్చు. వక్తృత్వ శిక్షణ, వక్త రచన 4-5 తరగతుల్లో ప్రవేశపెట్టవచ్చు. తర్వాత ప్రశ్న, ఉదాహరణను పరిశీలించి తద్వారా సూత్ర నిర్మాణం చేసే పద్ధతిని ఏమంటారు. అనుమానోపపత్తి పద్ధతి. తర్వాత ప్రశ్న, విద్యార్థి రాసిన జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువలు కట్టినా మార్కుల్లో మార్పు రాకుండా ఉండే లక్షణాన్ని ఏమంటారు. విశ్వసనీయత. తర్వాత ప్రశ్న, విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేది. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేది ఏంటంటే విద్యా ప్రణాళిక నిర్దేశిస్తుంది. విద్యా ప్రణాళిక. తర్వాత ప్రశ్న,
భాషా బోధనా ప్రయోజనాలకు సంబంధించి క్రింది వాక్యాలలో సరైన వాక్యాలను గుర్తించండి. భాషా బోధనా ప్రయోజనాలకు సంబంధించి ఉద్దీపన ప్రయోజనం హృదయ సంబంధమైనది, ఇది కరెక్ట్. అదేవిధంగా సాంకేతిక ప్రయోజనం బుద్ధికి సంబంధించింది, ఇది కరెక్ట్. రెండు మాత్రమే సరైనవి. ప్రశ్న, మిస్సిమి అను పదానికి అర్థం ఏమిటి? క్రింది వానిలో మిస్సిమి అను పదానికి అర్థం నూతన కాంతి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సూర్యదేవర సంజీవ్ దేవ్ రచన కానిది. సూర్యదేవర సంజీవ దేవ్ రచన కానిదేది? అక్షరయాత్ర అనేది తన యొక్క రచన కాదు. మిగిలిన కూడా సరైన. రూపరూపాలు, దీప్తిధార, తెగిన జ్ఞాపకాలు. తర్వాత ప్రశ్న, కవులను వారి బిరుదులతో జతపరచండి. కవులు వారి యొక్క బిరుదులు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సరస్వతీపుత్ర అనే బిరుదు ఎవరికి కలదంటే సివి సుబ్బన్నకి కలదు, సరస్వతీపుత్ర. విధంగా ఘాన కళాసింధు అనే బిరుదు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకి కలదు. అదేవిధంగా కవితా విశారద అనే బిరుదు గుర్రం జాస్వా గారికి కలదు. అదేవిధంగా గజ్జెతెక్కన అనే బిరుదు కందుకూరి వీరేశలింగం పంతులు గారికి కలదు. కందుకూరి వీరేశలింగం పంతులు గారికి గజ్జెతిక్కన. తర్వాత ప్రశ్న, సాధు పదవర్తి, సన్మిత్ర చక్రవర్తి, రమ్యరథ కీర్తి, శ్రీ కోడి రామ్మూర్తి అని కోడి రామ్మూర్తి గారిని ప్రశంసించిన కవి ఎవరు? క్రింది వానిలో కాళ్ళకూరి నారాయణరావు గారు. కాళ్ళకూరి నారాయణరావు. తర్వాత ప్రశ్న, బొట్టే ఈ పదానికి ప్రకృతి. పుత్రుడు. తర్వాత ప్రశ్న, పదాలకున్న సహజార్థాన్ని మరుగుపరిచి విలక్షణమైన అర్థంలో ప్రయోగించబడే పదాలు లేదా పదబంధాలను ఏమంటారు? జాతీయాలు అంటారు. జాతీయాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో భగ్నానికి సంబంధించిన పదం ఆకృతి. యమాత రాజవంశ పెట్టుకు ఉపయోగించేయాలి. తర్వాత ప్రశ్న, శ్రేయం అను పదానికి నానార్థాలు ఏమిటి? శ్రేయం అను పదానికి నానార్థాలు ధర్మం, మోక్షం. తర్వాత ప్రశ్న, సముద్రము, జలది పదాలకు సమానార్థక పదం. క్రింది వానిలో సముద్రము, జలది పదాలకు సమానార్థక పదం ఏదంటే అబ్ది. అబ్ది. తర్వాత ప్రశ్న, అలంకారాలు కూడా ఇంపార్టెంట్, చదువుకోండి. ఈ క్రింది వాటిలో చాకానుప్రాస అలంకారానికి ఉదాహరణ. చాకానుప్రాస అలంకారానికి ఉదాహరణ ఇది. నీటిలో పడిన తేలు తేలుతుందా? ఇది చాకానుప్రాస అలంకారం. నిర్వచనాలు బాగా నేర్చుకుంటే మనం ఎగ్జాంపుల్ ఈజీగా గుర్తుపట్టచ్చు. తర్వాత ప్రశ్న, దీర్ఘదర్శి, మల్లెమాల సమాస పదాలు ఈ తత్పురుష సమాసాలకు చెందిన వరుసగా. దీర్ఘదర్శి అనేది ద్వితీయ తత్పురుష సమాసం, మల్లెమాల అనేది తృతీయ తత్పురుష సమాసం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సర్వనామానికి ద్వితీయ విభక్తి కలిసిన రూపం. దానిని. తర్వాత ప్రశ్న, ఘనతకు మూలం ప్రతిభ. వాక్యంలోని దంత్యాలు గుర్తించండి. త, నా, ల ఈ మూడు. ఘనతకు మూలం ప్రతిభ వాక్యంలో దంత్యాలు. మెథడాలజీ, భాషలో ధ్వనులను భిన్న భిన్నంగా కూర్చడం వలన అసంఖ్యాక పదాలు సృష్టించవచ్చు. ఆ పదాల ద్వారా అనంతమైన వాక్యాలు నిర్మించవచ్చు అనేది ఈ రకమైన భాషా లక్షణం. ద్వివిధ నిర్మాణం భాషా లక్షణం. తర్వాత ప్రశ్న, 1986 జాతీయ విద్యా విధానంలో భాగంగా గుణాత్మకమైన విద్య సాధనకై కనీస అభ్యాసన స్థాయిని నిర్ణయించిన నిపుణుల సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆర్హెచ్ దవే. తర్వాత ప్రశ్న, స్నేహ బాల కార్డులు దీని భావనల ఆధారంగా రూపొందించబడినవి. NCF 2005 భావనల ఆధారంగా రూపొందించబడ్డాయి. తర్వాత ప్రశ్న, పుస్తకం, పెన్సిలు, బలపం, జామపండు పై వాటిలో సంబంధం లేని అంశాన్ని వేరు చేయండి అనే ప్రశ్న ఈ రకానికి చెందింది. వర్గీకరణ ప్రశ్న ఇది.
తర్వాత ప్రశ్న ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అన్నది క్రింది వానిలో. కోంపెల్ల ఆంజనేయ శాస్త్రి. తర్వాత ప్రశ్న నికష వల్ల లభించిన సామూహిక ప్రమాణాల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని ఇతర విద్యార్థుల ప్రగతితో పోల్చి చూడడం. సూత్రాధారిత నికష. తర్వాత ప్రశ్న నిగమోప పద్ధతికి పేర్లు. నిగమోప పద్ధతికి నిష్పత్తి పద్ధతి, అదేవిధంగా సాంప్రదాయ పద్ధతి. తర్వాత ప్రశ్న పగలడం అనే పదాన్ని పలగడంగా ఉచ్చరించినప్పుడు ఏర్పడే దోషం. పగలడం అనే పదాన్ని పలగడంగా ఉచ్చరించినప్పుడు ఏర్పడే దోషం ఏమిటి? వర్ణ విచేయ దోషం. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.